క్రిస్పీ సమోసాలు తయారు చేద్దామా? ముందుగా ఫిల్లింగ్ రెడీ చేద్దాం. 4 నుంచి 5 పచ్చిమిర్చీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, బఠానీలు, తురిమిన అల్లం, ఇంకా 5 నుంచి 6 ఉడికించి తొక్క తీసిన ఆలుగడ్డలు తీసుకోండి. ఆలుగడ్డలను ఇలా బాగా మెదిపేయాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నూనె వేసి వేడి చేయండి. దానిలో ఆవాలు, జీలకర్ర వేసి పచ్చిమిర్చీలు, బఠానీలు, అల్లం వేయండి. ఆలుగడ్డలు కూడా వేసేయండి. అందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. మీడియంలో ఫ్లేమ్ మీద బాగా కుక్ అయ్యే వరకు వదిలేయండి. ఇప్పుడు డో తయారు చేద్దాం. 2 నుంచి 3 కప్పుల మైదా తీసుకుని అందులో ఉప్పు, వాము వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ డో కలపండి. ఇప్పుడు అరకప్పు వెన్న తీసుకుని కరిగించండి చూపించినట్టుగా. దానిలో 3 నుంచి 4 టీ స్పూన్లు గోధుమ పిండి వేసి బాగా కలిపి పేస్ట్లా చేసుకోండి. కన్సిస్టెన్సీకి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు డోలో ఒక భాగం తీసుకుని పలుచగా చాపండి. చుట్టూ సైడ్స్ కట్ చేయండి. ఇదేదే ఒక లేయర్. ఇలాగే మిగతా డోతో 4 నుంచి 5 లేయర్లు చేసి పక్కన పెట్టండి. ఒక దానికొకటి అంటుకోకుండా కొద్దిగా పిండి చల్లండి. ఇప్పుడు ఒక లేయర్ తీసుకుని దాని మీద మనం తయారు చేసిన వెన్న పేస్ట్ రాయండి. దాని మీద ఇంకో లేయర్ పెట్టండి. మళ్ళీ పేస్ట్ రాసి ఇలా అన్ని లేయర్లు ఒక దానిపై ఒకటి స్టాక్ చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక రోల్లా చుట్టండి. ఆ రోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక ముక్క తీసుకుని గుండ్రంగా చాపి మధ్యలో 2 భాగాలుగా కట్ చేయండి. సమోసా షేప్ వస్తుంది. లోపల ఆలుగడ్డ ఫిల్లింగ్ వేసి సీల్ చేసి నూనెలో వేసి వేయించండి. ఇలాగే మిగతా డో అంతా చేసి నూనెలో వేసి వేయించండి. క్రిస్పీ క్రిస్పీ సమోసాలు రెడీ. తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.